బడ్జెట్లో 20,280 కోట్ల రూపాయలు కేటాయించి సీఎం చంద్రబాబు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమండ్రి రూరల్ దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో బుచ్చయ్య చౌదరి ఇంటి వద్ద చంద్రబాబు ఫోటోకు దళిత నేతలు పాలాభిషేకం చేశారు. గత జగన్ పాలనలో దళితులను నాశనం చేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుంటుపరిచారని విమర్శించారు. ఎస్సీలకు అందే 27 సంక్షేమ పథకాలను వైసీపీ సర్కార్ నిలిపివేసిందని విమర్శించారు. కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో పునారిల్లిపోయిన దళిత వర్గాలకి బాసటగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. గతంలో 14-19 చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ 20,000 కోట్ల పైచలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని, ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి, వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు ఎక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తారన్న నమ్మకంతో ఇవాళ దళిత